హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్రవంతి నార్ల కుకింగ్ రెసిపీస్. ఈరోజు రెసిపీ వచ్చేసి మురముర లడ్డు. మా ఇంట్లో మేము ఏ విధంగా చేసుకుంటామో ఆ పద్ధతిలో అయితే మీకు చూపించబోతున్నాను. ఫస్ట్గా మురమురలు క్రిస్పీగా ఉన్నాయో చెక్ చేసుకోవాలి. ఒకవేళ మెత్తగా ఉన్నాయనుకుంటే ఒక 5 నిమిషాల వరకు కడాయిలో వేయించి పక్కన పెట్టేసుకోవాలి. 250 గ్రాముల బెల్లానికి 400 గ్రాముల ప్యాలాలను అయితే తీసుకుంటున్నాం. మేము ఇక్కడ ఒక కడాయిలో బెల్లంను వేసి కొద్దిగా వాటర్ పోసి బెల్లంని బాగా కరిగేంత వరకు బాగా మరిగించుకోవాలి. మరీ కట్టుకు పాకం కాకుండా తీగ పాకం కాకుండా కొంచెం ముద్ద పాకం వచ్చేంత వరకు బెల్లంని మంచిగా కరిగించుకోవాలి. బెల్లం మనకు పాకం వచ్చిందా లేదా అనేది మనం ఈ విధంగా చెక్ చేసేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ అయితే చేసేసుకున్న తర్వాత సాసర్లో కొద్దిగా వాటర్ పోసిన తర్వాత బెల్లంని అందులో వేయాలి. ఇప్పుడు అది లూజుగా జారితే పాకం రానట్టు, కొంచెం ముద్దలాగా అయితే పాకం పర్ఫెక్ట్గా వచ్చినట్టు మనం ఆ విధంగా చెక్ చేసేసుకోవాలి. ఇప్పుడు ముద్దగా వచ్చింది కదా, పర్ఫెక్ట్గా పాకం అయితే వచ్చేసినట్టు. ఈ విధంగా బాగా మిక్సీ అంతా కలిపిన తర్వాత ఇందులో ఒక స్పూన్ వరకు ఘీ వేసుకోవాలి. ఘీ వేసుకోవడం వల్ల మంచి స్మెల్ వస్తుంది, లడ్డు కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత ఈ మురమురాల్ని అందులో వేసేసి మంచిగా గరిటెతోటి మీది నుండి కిందికి బాగా మిక్సీ అంత వరకు కలుపుకోవాలి. మరీ వేడిగా ఉన్నప్పుడు చేతులు కాలుతాయి కాబట్టి అందులో కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు చేతికి ఆయిల్ అప్లై చేసుకొని అన్నీ ఒకే విధంగా బాల్స్ లాగా మనం చుట్టుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా మురమురాల లడ్డు రెడీ. మేము చిన్నప్పుడైతే స్కూల్కి వెళ్ళేటప్పుడు ఫ్రెండ్స్ అందరం కొనుక్కొని తినేవాళ్ళం. 1 రూపీ 2 రూపీస్ అయితే ఉండేది. ఇప్పుడైతే ఈ లడ్డులు పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. వాళ్ళకు కూడా స్కూల్కి వెళ్ళేటప్పుడు లేదంటే టీవీ చూసినప్పుడు సాయంత్రం స్నాక్ ఐటెంకి కూడా పిల్లలకైతే ఇవ్వచ్చు. కొంచెం ఇలా వేడిపోయిన తర్వాత డబ్బాలలో స్టోర్ చేసుకోవచ్చు. అంతే, ఎంతో టేస్టీగా మురముర లడ్డు రెడీ. ఇంట్లోనే ఈ విధంగా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్.